అండ్ మేడం అయితే వి లవ్ హర్ సో మచ్. తనకి నార్మల్ డెలివరీ అయ్యి జస్ట్ 2 hours అయిందండి. హ్యాపీగా కూర్చుని బేబీకి ఫీడింగ్ చేసుకుంటుంది. తన ఎక్స్పీరియన్స్ ఏంటో అడుగుదాం నార్మల్ డెలివరీకి. ఫస్ట్ నాకు ఫస్ట్ పాప అయింది, నార్మల్ డెలివరీ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ బాబు నార్మల్ డెలివరీ అవుతారో లేదో అనుకున్నాము. కానీ మేడము నార్మల్ డెలివరీ అయితే బాగా ప్రిపరేషన్ ఇచ్చి నార్మల్ డెలివరీ చేసేసారు. తను నైట్ 1 o'clockకి అడ్మిట్ అయింది. అయితే అప్పటికి ఇంకా బేబీ డిసెంట్ అవ్వలా. సో అవుతుందో లేదో అనే డౌట్ తోటి ఉన్నాం. తర్వాత వెయిట్ చేయంగా తనకి సలైన్లో ఎక్కించిన తర్వాత బేబీ డిసెంట్ అవ్వడం, నార్మల్ డెలివరీ అవ్వడం జరిగింది. నేను మా సిస్టర్ ఇక్కడ డెలివరీ అయ్యింది. అందువల్ల మళ్ళీ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడే మళ్ళీ నార్మల్ డెలివరీ ఇక్కడికే వచ్చాను. అంత బాగున్నారు, అందరూ హెల్ప్ బాగా చేసేసారు. పైన ఆపరేషన్ థియేటర్లో కూడా అందరూ బాగా హెల్ప్ఫుల్ గా అందరూ హెల్ప్ చేసేసారు. అందరికి థ్యాంక్ యూ. వీళ్ళ సిస్టర్ కూడా మన దగ్గర డెలివరీ అయింది. యాక్చువల్లీ నాది ఇక్కడే నార్మల్ డెలివరీ అయ్యింది జస్ట్ 9 months బ్యాక్. సో అందుకని ప్రిఫరెన్స్ ఇచ్చి మా సిస్టర్ ని కూడా ఇక్కడే చేయిస్తున్నాను. అండ్ వీఆర్ హ్యాపీ. స్టాఫ్ సపోర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఎవ్రీ టైం వచ్చి మానిటర్ చేయడం కూడా చాలా బాగుంది. అండ్ మేడం అయితే వి లవ్ హర్ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.